హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ఈరోజు రెసిపీ మొక్కజొన్న వడలు. మొక్కజొన్న వడలు చేసుకోవడానికి ఫస్ట్ మొక్కజొన్నలు తీసుకుని వాటిని గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 మొక్కజొన్న కండలవి గింజలు తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ మొక్కజొన్న కండలు మనం ఏ రకంగా తిన్నా హెల్త్కి బెనిఫిట్టేనండి. ఇందులో చాలా ఫైబర్ అండ్ మినరల్స్ ఉంటాయి. అది మన డైజెస్టివ్ సిస్టమ్ని బాగా మెరుగుపరుస్తుంది. అండ్ ఎప్పుడు రెగ్యులర్గా ఉడకపెట్టి కాల్చి కాకుండా ఎప్పుడైనా ఒకసారి ఇట్లా స్నాక్లా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో 2 పచ్చిమిర్చి, 1 అంగుళం అల్లం ముక్కలుగా చేసుకుని ఇంకా రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న మొక్కజొన్న గింజలు కూడా తీసుకుని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేయడానికి నేనేం వాటర్ యాడ్ చేయట్లేదు. మనకి మొక్కజొన్న గింజల్లో ఉన్న వాటర్ కంటెంటే సరిపోతుంది. దీన్ని ఇలాగా కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీనిలోకి మనం బైండింగ్ కోసం 1 స్పూన్ బియ్యపిండి, 2 స్పూన్స్ శనగపిండి తీసుకుందాం. బియ్యపిండి యాడ్ చేయడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది వడలకి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, ఇంకా 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా గట్టిగా పిసుకుతూ కలపడం వల్ల ఆనియన్లోని వాటర్ కూడా ఊరి పిండి బాగా కలుస్తుంది. ఇందులో మనం ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం పిండి కన్సిస్టెన్సీని బట్టి అవసరమైతే 1 or 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. మనం పిండిని తీసుకొని ముద్ద చేసి చూస్తే ఇట్లాగా మనం పిండిని వడలా చేసుకొని ఆయిల్లో డ్రాప్ చేయడానికి ఫ్రీగా ఉండేటట్టుంటే వాటర్ కన్సిస్టెన్సీ సరిపోయినట్టే. వడల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు వడలు వేసుకోవడానికి ఒక మందపాటి కడాయిలో ఆయిల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు మనం వడలు రెడీ చేసుకుందాము. వడలు చేసుకోవడానికి నేనైతే ఒక కర్చీఫ్ తీసుకున్నాను. మీరు ఏదైనా కాటన్ క్లాత్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకోవచ్చు. మీరు తీసుకున్న క్లాత్ని తడి చేసి దాని మీద పిండిని ఇలా చిన్న ముద్దలుగా తీసుకోవాలి. ఆ తీసుకున్న పిండిని మనం చేయి తడి చేసుకొని గారెలు చేసుకున్నట్టు ఇలాగ పల్చగా ప్రెస్ చేసుకోవాలి. మిగిలిన పిండి ముద్దల్ని కూడా అలాగే వడల్లాగా ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో చూసుకుని ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వడల్ని ఒక్కొక్క వడని తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మనం వడల్ లాంటివి ఎప్పుడు ఆయిల్లో వేసుకున్నా కానీ ఒక సైడ్ నుండి ఇలా స్లోగా వేయాలి, లేదంటే ఆయిల్ మీదకి చిందుతుంది. ఇలానే మనం చేసి పెట్టుకున్న మిగిలిన వడల్ని కూడా కళాయిలో పట్టినన్ని వేసుకోవాలి. మనం వడలు ఎప్పుడు హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి, లేదంటే ఆయిల్ బాగా పీల్చుకుంటుంది. కడాయిలో వడలు వేసుకున్నాక ఒక 1/2 minute కదిలించకుండా వదిలేయాలి. ఒక 1/2 minute తర్వాత గెంటతో చిన్నగా కదుపుతూ కాల్చుకోవాలి. అప్పుడు మనకి ఆయిల్ వేడి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి వడలన్నీ ఈవెన్గా కాలుతాయి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత మనకి వడలు రెడీ అయిపోయినట్టే. వడలు ఇలా 2 sides గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కాలిన తర్వాత మనం వీటిని తీసి సర్వ్ చేసుకోవడమే. ఈ వడల్ని మనం టమాటో కెచప్తో కానీ లేదంటే ఒట్టిగా తినేసినా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. మనం వాటర్ చాలా తక్కువ యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవండి. అండ్ వాటర్ యాడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేయడం ఎక్కువ అయితే కనుక మనకి వడలు బాగా ఆయిల్ పీల్చేసుకుంటాయి. సో వాటర్ చాలా జాగ్రత్తగా అవసరం అయితేనే యాడ్ చేయాలి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.